లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. అందరికీ నమస్కారం. నా పేరు చందులాల్ చౌహాన్. ఈరోజు హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే కేవలం గుడులు గోపురాలు మాత్రమే కాదు. ఇది కుటుంబ వ్యవస్థ. ఈరోజు అనాదిగా వస్తున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఇటీవల చూస్తూ ఉంటే బిగ్ బాస్ అనే షో యొక్క ఓటీటీలో ప్రసారం అవుతా ఉంది, మెయిన్ ఛానల్లో ప్రసారం అవుతా ఉంది. దానివల్ల ఎవరికి ఉపయోగం, దాన్ని ఎవరు చూస్తున్నారు? ఈరోజు కుటుంబ వ్యవస్థను దెబ్బతీసే విధంగా, హిందూ సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఈరోజు కుటుంబ వ్యవస్థలో గొడవలు సృష్టించి ఈరోజు వాళ్ళ టీఆర్పీలు పెంచుకునే విధంగా బిగ్ బాస్ షో నడుస్తూ ఉంది. తప్పకుండా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఈరోజు రియాలిటీ షోల పైన, ఓటీటీ షోల పైన ప్రభుత్వం కఠినమైన గైడ్లైన్స్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క బిగ్ బాస్ షోను ఒకసారి గమనిస్తే మనం అదే గొడవలు పెట్టుకుంటూ అశ్లీల నృత్యాలు చేసుకుంటా, కొట్లాడుకుంటా, గొడవలు చేసుకుంటా, ఒకరిపైన ఒకరు మాటలు అనుకుంటా, దాన్ని మళ్ళీ ఎవరు చూస్తారు? మన పిల్లలు, మన యువకులు, మన ఇంటి ఆడపడుచులు చూస్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన సమగ్రమైన విచారణ జరపాలి. వెంటనే ఆ షోని మేము ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా దీనిపైన ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పోరాటం కూడా చేయబోతా ఉన్నాం మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం. ఈరోజు మనం చూస్తూ ఉంటే మా టీవీలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో, బిగ్ బాస్ను నడిపిస్తున్నటువంటి నాగార్జున గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం హిందూ సాంప్రదాయాలను కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి విడ్డూరంగా పాశ్చాత్య సంస్కృతిని ఈ యొక్క బిగ్ బాస్లో ప్రవేశపెట్టి యువతను, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను అంతా కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ బిగ్ బాస్ షోను వెంటనే ఆపివేయాలి. ఈ యొక్క బిగ్ బాస్ షోలో వివాహం కానటువంటి మహిళలను, పురుషులను దాదాపు 90 నుంచి 100 రోజుల పాటు ఆ యొక్క గృహంలో బంధించి వాళ్ళు చేస్తున్నటువంటి వింత చేష్టలను లైవ్లో ప్రత్యక్షం చేస్తూ అక్కడ అందులో గెలుపొందిన వారికి మన యొక్క సాంప్రదాయం కానటువంటి విధంగా వాళ్ళ గెలిచిన వారికి ముద్దులు ఇస్తూ నాగార్జున ఈ యొక్క యువతని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బిగ్ బాస్ షోను వెంటనే ఆపివేయాలి. ఈ యొక్క ఇలాంటి ప్రచారాలను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్టీవీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పంజుగుల నాగేందర్ గౌడ్, భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు సామాజిక టెలివిజన్ ద్వారా, టీవీల ద్వారా చాలా సందేశాలను ప్రజలు తిలకించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు సీరియలే ఒక అర్థం లేకుండా హిందూ సనాతన ధర్మానికి దెబ్బతీసే విధానం ఉన్నది. అంతేకాకుండా సమాజం లోపల ఎలాంటి సందేశం ఇస్తామని ఈ బిగ్ బాస్లో 1 నెల రోజులు ఒక జెంట్స్ లేడీస్ను ఒకే దగ్గర ఉంచి ఏం సందేశం సమాజానికి పంపాలని చెప్పి నిర్ణయించుకున్నారో చెప్పాలని ఉంది. మరి అంతేకాదు, సమాజం లోపల మార్పు రావాలి, సమాజం లోపల ఒక దేశభక్తి రావాలన్నా, సమాజం లోపల ఒక ధర్మం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ఒక అవగాహన రావాలంటే మంచి మంచి ప్రోగ్రాంలు ఎన్నో ఉన్నాయి. కానీ యూత్ను చెడగొట్టే విధంగా బిగ్ బాస్లో ఆ విధంగా బిగ్ బాస్ ప్రోగ్రాము అనేది చాలా ప్రజల లోపల చాలా డేంజరస్ ప్రోగ్రాం. అది దాన్ని వెంబడే ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే బిగ్ బాస్ అనేది పెడుతున్న పేరు బాగానే ఉంది బిగ్ బాస్, కానీ అందులో జరిగేటటువంటి కార్యకలాపాలకు ఎన్నో కుటుంబాలకు విడాకులు కావడం జరిగింది అందులో పోయి బయటకు వచ్చిన తర్వాత. ఇలాంటి దుర్మార్గమైనటువంటి సందేశాన్ని సమాజానికి పంపేటటువంటి బిగ్ బాస్ ప్రోగ్రాం అరేంజ్ ఎవరైతున్నారో దాన్ని వెంబడే వాళ్ళు మూసేసుకోవాలని చెప్పి, సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. మరి చాలా మంది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, సమాజంలో ఒక ఛత్రపతి శివాజీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక దేవతల లోపల ఒక దేవుడు ఏ విధంగా విఘ్నేశుని కావచ్చు, శివుని కావచ్చు, అనేక సామాజిక విషయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ధర్మానికి సంబంధించి ఉన్నాయి. వాటి పట్ల దృష్టి పెట్టకుండా హిందూ ధర్మానికి దెబ్బతీసే విధంగా, హిందూ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఇవాళ బిగ్ బాస్ లోపల ఆ ప్రోగ్రాం చేయడంతో సమాజానికి ఏం సందేశం లేదు. దాని ద్వారా చెడిపోవడమే తప్ప సమాజం లోపల ఒకటి ఏదో ఒక గుణాన్ని నిర్మాణం చేసే విధంగా లేదని చెప్పి మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ సందర్భంగా ఎమ్మడే దీని విషయం లోపల సీనియర్ ఆటోగ్రాఫ్ ఏదైతే ఉన్నదో
ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ను వెంబడే బ్యాన్ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.